ఇంత వర్క్ ఇచ్చే దేవుడు అంతా బానే ఉన్నప్పుడు మరి బషీర్ మాస్టర్ లాంటి వాళ్ళు ఎందుకు ఆయన గురించి కొంచెం మాట్లాడే దగ్గర బషీర్ మాస్టరా? ఆయన మాస్టరా? ఆయనే చెప్తున్నారు కదా. ఆయన చెప్పుకుంటున్నాడు కానీ మేము ఎవరు మాస్టర్ అంటలేదండి ఆయన్ని. ఎందుకు ఆయన కొరియోగ్రఫీ చేయలేదా? ఏం చేశారు చెప్పండి, ఒక సినిమా పేరు చెప్పండి. నాకు తెలియదు, నాకు నేను ఆయనతో ఇంటర్వ్యూ చేయలేదు, ఆయనతో అసలు ఎప్పుడు యాక్చువల్లీ ఆయనతో నేను ట్రావెల్ అయ్యాను మేడం. ఆయన సినిమా ఒకే ఒక సినిమా చేశారండి, సినిమా పేరు ఆమ్లెట్. ఆమ్లెటా? ఓకే. ఆయన ఆమ్లెట్ స్టాపర్కి ఆమ్లెట్ సినిమా ఇచ్చారు, అది ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు. మేడం ఎవరిని పడితే వాళ్ళని మాస్టర్ అనకండి మేడం, మాస్టర్లకు ఉండే వాల్యూ పోతుంది ప్లీజ్ దయచేసి. ఇప్పుడు మనం కొరియోగ్రఫీ చేస్తే, డ్యాన్స్ రానివాడు కూడా కొరియోగ్రఫీ చేస్తే కొందరు ఎంకరేజ్ చేస్తారు, కింద కామెంట్స్ చదివితే చాలు ఆయన మాస్టర్ కాదని తెలుస్తుంది. ఆ కామెంట్స్ చూసిన తర్వాత కూడా నేను మాస్టర్ అని చెప్పుకుంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు నేను సునిశిత్ అని ఒక అతను వచ్చాడు, పుష్ప నాదే త్రిబుల్ నాదే అంటాడు, ఆయన హీరో అంటే నమ్ముతారా? ఇది అంతే, ఆయన మాస్టర్ అని మీరు ఎలా నమ్ముతారు? ఆయన మాస్టర్, ఆయన గురించి మనం మాట్లాడుకున్న టాపిక్ వేస్ట్, డ్యాన్స్కే బ్యాడ్ నేమ్ ఆయన మాస్టర్ అంటే. ఓకే, ఆయన మాస్టర్ కాదు మేడం. మీకు ఏదో గట్టిగా ఏమీ లేదు మేడం, మాకేం లేదు. నేను ఆయన యూనియన్లో పనిచేశాను, తెలంగాణ యూనియన్లో. అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు, యూనియన్ ఉందని చెప్పారు, ఇప్పటికీ యూనియన్ ఉందనే భయంపిస్తున్నారు. టాలెంట్ అనేది ఉంటే ఏ మోళ్ళు ఉన్నా సరే లాక్కొచ్చి వాడుకుంటారండి. ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి తెలుసండి, క్రష్ మిషన్ అనమాట, మనం షుగర్ క్యాన్ జ్యూస్ మిషన్ లాంటిది ఇండస్ట్రీ. టాలెంట్ అంటే చెరుక్కర, ఇదో టాలెంట్ ఉంటే అది మొత్తం పిండుకుంటారు వాళ్ళు, నిన్ను వదలరు. మేము వద్దన్నా సరే ఒప్పుకోరు, పిండుతారు. ఆ టాలెంట్ని 10 మందికి పంచుతారు. ఇప్పుడు మన రీసెంట్గా కల్కి సినిమా వచ్చింది, కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసండి, శ్రీలంక నుంచి వచ్చాడు. వాళ్ళకి అవసరం వచ్చింది తెచ్చుకుంటారు. ఒక్కొక్కసారి ఫైట్ మాస్టర్ని వేరే దేశం నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు 7th సెన్స్ చూసాం, అందులో వెళ్ళిన ఎవరు, స్పైడర్ మ్యాన్కి ఫైట్స్ కంపోజ్ చేసిన మాస్టర్ ఆయన, ఏదో పేరు ఉంటుంది, ఏదో లీ అనేది. ఎందుకు తెచ్చుకున్నారు? వాళ్ళకి అవసరం అది. వద్దొద్దు ఇండియా వాళ్ళే పెట్టండి అంటే, బషీర్ మాస్టర్ టాలెంట్ ఉంటే మేము ఆపితే ఆగదండి. ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ తీసుకుని వెళ్ళి వాళ్ళతో వర్క్ చేయించుకుంటారు. సరేలేండి, ఇంకా మీరు వద్దు అన్న తర్వాత నేను ఆయన గురించి మాట్లాడడానికి వేస్ట్ అనమాట. అంటే మన ఇంత మంచి వాల్యుబుల్ టైంని డ్యాన్స్ రాణాల గురించి, డ్యాన్స్ వచ్చింది నేను చెప్పడం అంటే నాకు నవ్వు వస్తుంది. దయచేసి ఆయన మాస్టర్ అనకండి, బషీర్ గారు నేను గౌరవిస్తాను, అంటే నాకన్నా వయసులో పెద్దోడు కాబట్టి బషీర్ గారు అని గౌరవిస్తా. బషీర్ మాస్టర్ అని అనకండి, ఇక్కడ కదా ఎక్కడ అనకండి. ఎందుకంటే మాస్టర్ అంటే ఏ సినిమా చేశారని అడగాలి. ఇప్పుడు నన్ను మీరు అడగండి, మీరు ఏం చేశారని అడిగితే నేను ఆటా చేశానండి, డీ చేశానండి, నేను చాలా మంది సీరియల్ ఆర్టిస్టులకు డ్యాన్స్ నేర్పానండి. ఫర్ ఎగ్జాంపుల్ కోకిల, నెక్స్ట్ గుండమ్మ కథ, నేను ఆయన ఆరుగురత్తలు, రాజు గారు, సుమా కనకల గారు ప్రొడ్యూసర్, వాళ్ళకి నేర్పానండి. ఆ తర్వాత చాలా మంది ఆర్టిస్టులకి నేర్పాను. ఎక్కడ దాకా ఎందుకు, మన ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయికి నేర్పాను, డ్యాన్స్ కూడా నేర్పాను వాళ్ళకి వెళ్ళి. వీళ్ళందరికీ నేను నేర్పాను. నేను కొరియోగ్రాఫర్ అంటే ఒక నమ్మకం ఉంది. నేను చాలా స్కూల్ యాన్యువల్ డేస్ చేశాను, రియాలిటీ షోలు చేశాను, నేను కూడా సీరియల్లో కూడా యాక్ట్ చేశాను, ఒక 2 క్యారెక్టర్లు. నన్ను అంటే ఒప్పుకుంటా. ఏమన్నా నేనే కొరియోగ్రాఫ్ చెప్పడానికి ఫస్ట్లో ఏమన్నాను, మేడం నేను సైడ్ డాన్సర్ అని అన్నాను, వచ్చారా కానీ కొరియోగ్రాఫ్ అని చెప్పుకోవడానికి నాకు ఎందుకు భయం అంటే, నాకు అన్నం పెట్టే మాస్టర్లు ఉన్నారండి, టాలెంట్ పర్సన్స్, వాళ్ళే కొరియోగ్రాఫర్స్ అంటాను నేను. ఇప్పుడు బషీర్ మాస్టర్ గారు టాలెంట్ ఉంటే నేను కాలేజ్ నమస్కారం పెడతా. మాస్టర్ అంటే అంత రెస్పెక్ట్, ఎందుకంటే మాకు అన్నం పెట్టేది వాళ్ళే. నాకు కరోనా టైంలో మీరు వన్స్ అప్ చిన్న మాట అండి, ఇది చెప్పాలి, ఎక్కడికి నేను చెప్పాలనుకుంటా. కరోనా టైంలో చాలా స్ట్రగుల్ చేస్తున్నాను. ఆ టైంలో భాను మాస్టర్ గారు అండి, రోజు ప్రాక్టీస్కి వెళ్ళడం, 3 పూట్ల భోజనం పెట్టడం, మళ్ళీ వెళ్ళడానికి ట్రావెలింగ్ 200 ఇవ్వడం. ఆ టైంలో డబ్బులు లేవు మేడం, సెకండ్ లాక్డౌన్లో, షూటింగ్ కూడా తక్కువ. దేవుళ్ళగా ఆదరించి ప్రతి షూటింగ్లో నన్ను ఉంచుకొని ఈరోజు నేను ఈ స్టేజ్లో మీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూ వస్తున్నానంటే నిజంగా ఆయన దైవ. సో ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారా మరి? హ్యాపీ మేడం, సూపర్. ఓకే, ఎందుకంటే ప్రెసెంట్ కొరియోగ్రాఫర్స్ కున్న డిమాండ్ చాలా ఎక్కువ ఇండస్ట్రీలో, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్స్ అనేసరికి అందరూ మిమ్మల్ని పిలుస్తారు. యాక్చువల్లీ పాన్ ఇండియా అయిపోయిందండి మన తెలుగు ఇండస్ట్రీ, పాన్ ఇండియా అయిపోయింది. మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరూ పాన్ ఇండియా మాస్టర్సే. ప్రతి సినిమా పాన్ ఇండియా అయిపోతుంది, ప్రతి మాస్టర్ పాన్ ఇండియా మాస్టర్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రతి మాస్టర్, మా దగ్గర 127 మంది మాస్టర్లు ఉన్నారు మేడం. 127 మంది మాస్టర్లు అందరూ పాన్ ఇండియా మాస్టర్లే. సార్ ఇంతమంది మాస్టర్లు అయిపోతే చేసే వాళ్ళకంటే కూడా అంటే అలాగని కాదు మేడం, ఫస్ట్ నుంచి ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1995, 2000 వాళ్ళందరూ మేము వదులుకోం మేడం, మా యూనియన్లో ఉంటారు. వాళ్ళకి కూడా వర్క్ వస్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ మాస్టర్ గారు సాంగ్ వచ్చింది అనుకోండి, ఒక 100 మెంబర్స్ సాంగ్ జరుగుతుంటుంది, అక్కడ 2 మాస్టర్లు సీనియర్ మాస్టర్లు వేసుకుంటాం, చూసుకుంటుంటారు. మీరు ఇటు జరగండి, మీరు ఇటు జరగండి, మీరు ఇచ్చేయండి, వాళ్ళకి ఎలా చేయండి, వాళ్ళకి కూడా వర్క్ ఇస్తాం. మా దగ్గర 55 to 60 years ఉన్న డాన్సర్స్ కూడా ఉంటారు. ఓకే ఓకే, యూనియన్ అందుకేనండి మాకు అమ్మలాడది యూనియన్. మా యూనియన్ మీద చిన్న బ్యాడ్ మార్క్ వచ్చినా సరే సహించను నేను. ఎందుకంటే నాకు ఈరోజు మీకు ఇక్కడ మీ ముందు కూర్చుంటున్నానంటే కారణం మా యూనియన్. మా యూనియన్ గురించి చెడ్డగా చెప్పినా ఒప్పుకోను, మా యూనియన్లో మాస్టర్ల గురించి చెడ్డగా మాట్లాడినా ఒప్పుకోను.
అది ఎందుకంటే వాళ్ళు జెన్యున్, చాలా మంది కామెంట్ పెడతారు మీ మాస్టర్ల గురించి మాకు తెలుసు ఫైనల్ గా ఎన్ని ఎలిగేషన్స్ వస్తున్నా ఎన్ని ప్రూవ్ అయినా కానీ పర్సనల్ గా మాత్రం మా మాస్టర్లు దేనికి తక్కువ కాదు కాదు. అరే చెన్నై యూనియన్ భయపడుతుంది మేడం మా యూనియన్ చూసి. ఒకప్పుడు మనకి ఇండస్ట్రీ మొత్తం చెన్నై వాళ్ళు వెళ్ళేవారు, మొత్తం మాస్టర్ల వాళ్ళే, అన్ని వాళ్ళే. అవును, పేర్లు చెప్పరు కానీ చాలా మంది పాత డాన్సర్లు అందరూ కూడా వాళ్ళే. ఇప్పుడు రమ్మనండి, భయపడుతున్నారు మమ్మల్ని చూసి. అంటే నేను అంటుంది వాళ్ళని భయపెట్టాలని కాదు, అంత టాలెంటెడ్ ఉన్నది మేడం. అఫ్ కోర్స్ అండి, మీరు అన్నట్లుగా మనిషికి టాలెంట్ ఉంటే ఎవ్వరూ కూడా వాళ్ళని తొక్కలేరు, అది మాత్రం నేను నమ్ముతాను. కాకపోతే ఏంటంటే ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కొంచెం మీరు అన్నట్లుగా ఇప్పుడు జానీ మాస్టర్ కొంచెం పరిస్థితి అటు ఇటుగానే ఉంది. కానీ ఇండస్ట్రీలో చాలా మంది మెయిన్ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్ని సపోర్ట్ చేశారు కదా. మెయిన్ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో అలాగేం లేదు మేడం. సపోర్ట్ మేడం, ఒక విషయం మేడం, సపోర్ట్ చేశారు అంటే అప్పుడు ఒక పక్క వెళ్ళట్టు అమ్మాయి తప్పుదైనట్టు అవుతుంది. అలాగేముండదు మేడం, న్యాయం ఎటుంటాడు. జానీ మాస్టర్కి ఏ విధంగా సపోర్ట్ చేశారంటే కొరియోగ్రాఫర్లు అందరూ కాదు మేడం, కొందరు మాత్రమే, అందరూ చేయలేదు. ఏ విధంగా సపోర్ట్ చేశారంటే కొంతమంది అంటే ఒక విషయం, మెయిన్ కొరియోగ్రాఫర్స్ అయితే కాదు, మెయిన్ కొరియోగ్రాఫర్స్కి అసలు ఖాళీ ఉండదు మేడం ఈ ఇష్యూ గురించి మాట్లాడడం కోసం. మెయిన్ కొరియోగ్రాఫర్స్ అంటే ఎవరు? శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, గణేష్ మాస్టర్, రఘు మాస్టర్, యశ్వంత్ మాస్టర్, విజయ్ బెన్ని మాస్టర్, పొలకి విజయ్ మాస్టర్. మా ఛానల్లోనే 2-3 పెద్దవాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చారండి. సో లేడీ కొరియోగ్రాఫర్స్ కొంతమంది. ఎవరు మేడం? యానీ మాస్టర్ ఇచ్చారు. ఓకే, యానీ మాస్టర్ గారు మంచి గుడ్ మాస్టర్, మంచి మాస్టర్ ఇచ్చారు కొంతమంది. ఓకే, మేబీ ఇచ్చి ఉండొచ్చేమో. కానీ ఒక్క విషయం మేడం, పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒక పక్కే మాట్లాడొచ్చో రెండు పక్కల మాట్లాడారు నాకు అనవసరం. కానీ అందరూ అయితే సపోర్ట్ చేయలేదు మేడం. ఇది న్యాయమా కాదా తెలిసిన తర్వాత సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మాస్టర్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది అనగానే అందరు మాస్టర్లు అప్రిషియేట్ చేశారు. నేషనల్ అవార్డు పోయినందుకు చాలా బాధపడింది అందరు మాస్టర్లు, ఒప్పుకుంటా. కానీ ఈ కేసుకి అయితే సపోర్ట్ చేశారనేది తప్పు. ఈ కేసు గురించి కాదు, సరే నేషనల్ అవార్డు గురించి ఒకసారి మాట్లాడదాం అయితే. సో నేషనల్ అవార్డు అనేది మాస్టర్కి రాకపోయేసరికి లాస్ట్ మూమెంట్లో ఆయన బెయిల్ కూడా తీసుకున్నారు. తర్వాత అంటే కొంచెం ఒక 2 days టైం తీసుకున్నారు అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నా అని. ఇమీడియట్గా అవార్డు అనేది రిజెక్ట్ అయింది అని చెప్పేసి తెలిసింది కదా. అప్పుడు పరిస్థితి ఏంటి సార్ మీ యూనియన్లో? బాధపడ్డాం మేడం. ఫస్ట్ రాక మా యూనియన్కి ఒక నేషనల్ అవార్డు తీసుకొచ్చే కొరియోగ్రాఫర్ ద్వారా వచ్చిందని తెలియగానే మేము ఫస్ట్ సంతోషించాం. పోయిందనగానే చాలా బాధపడ్డాం. శత్రువు అయినా సరే మేడం, అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను, శత్రువు అయినా సరే ఒక అవకాశం పోయిందంటే బాధపడతాం మేడం. కానీ చాలా మంది ఎందుకు సార్ మరి ఆయన యూనియన్లోకి వచ్చిన తర్వాత చాలా మంది డాన్సర్స్కి ఆయన సరిగ్గా హెల్ప్ చేయలేదు. నేను చెప్తున్నాను ఇది. చాలా మంది ఆయన మీద కక్ష కట్టి కావాలని చెప్పి ఈ సృష్టి వర్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ఈ కేసులన్నీ పెట్టించి ఇదంతా చేయించారు అని కూడా చెప్తున్నారు. అది తప్పు మేడం. అది మేడం ఒకరు చెప్తే ఒకరు చేయాలని వెళ్ళిపోతున్నారు. సో అసలు ఆయన ఎవరి మాట వినిపించుకోవట్లేదు. అసలు జరిగిన సిచ్యువేషన్ మా యూనియన్లో ఏం జరుగుతుందంటే ఒకరు చెప్తే ఒకరు చేస్తారనేది కల మేడం. ఈ రోజుల్లో సొంత కొడుకు కూడా తల్లి తండ్రి మాట వినడు. నాన్న ఇది నువ్వు చదువు అంటే ఆడికి నచ్చిందే చదువుతాడు, నువ్వు వెళ్ళే దారి వెళ్ళదంటే ఆడికి నచ్చినట్టు. కాబట్టి ఒక అమ్మాయికి లేకపోతే ఒక అబ్బాయికో మేము చెప్పి ఇలా చెయ్యి అంటే చేసే రోజులు కాదు మేడం. అది ఎప్పుడంటే 1990, 80లో బీసీ కాలంలో. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో అందరూ తెలివైన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఎవ్వరు చెప్పినట్టు జరగదు. కానీ ఆయన చేసిన నా వరకు అయితే అది మిస్టేకే. మేమందరం 2 yearsకి ఒక 20 cards ఇస్తాం యూనియన్ రూల్ ప్రకారం. 20 cards ఇచ్చి ఒక 20 members-ని రిటైర్మెంట్ చేస్తుంటాం. ఇలా వెళ్తున్న ఫర్దర్లో ఒకేసారి 100 cards ఇచ్చేస్తున్నట్టు. ఎలా ఇచ్చేస్తారు 100 cards? 100 మంది వచ్చి మీదన పడిపోతే ఉన్న వర్క్ తక్కువ. చాలా మంది కుటుంబాలు ఈ సాంగులు నమ్ముకుని ఉన్నారు. మినిమం 2 songs మించి ఎక్కువ చేయరండి ఒక్కొక్క డాన్సర్ 2 songs మించి ఎక్కువ చేయడు. అది కూడా కష్టం. ఆ 2 songs చేస్తే ఒక 25,000, 30,000 లోపు వస్తుంది. అంటే కొద్ది పెద్ద సాంగ్లు పెడితే అది వాళ్ళు మంత్ ఆ కుటుంబం హ్యాపీగా బతకడం కోసం. ఇప్పుడు ఒకేసారి 100 మంది వచ్చి పడిపోతే ఏముండదంటే ఇక్కడ ఉన్నవి ఇంత ఫుడ్కి 100 మంది అంటే ఒక మనిషి అంతా కొట్టుకుని 4 మెతుకులు కూడా రావు. ఆ పద్ధతి వస్తుందని భయంతో 100 cards ఇవ్వద్దు మాస్టర్ అని మేము మొత్తుకున్నా సరే ఇస్తామన్నారు. అది ఒకటి. అక్కడి నుంచి చాలా మంది కోపం వచ్చింది ఆయన మీద. నెక్స్ట్ 2-3 ఉంటాయి మనుషులు ఇప్పుడు ఆయనకే సపోర్ట్ చేసి మిగతా వాళ్ళని తిట్టడం, గసరడం, అనడం చేయడం వల్ల వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. అవన్నీ జరగడం వల్ల ఆయన మీద కోపాలు వచ్చాయి తప్ప వ్యక్తిపరంగా ఆయన మంచి వ్యక్తి అని చెప్తున్నాం కదండి. హెల్ప్ అంటే చాలా మందికి హెల్ప్ చేశాడు ఆయన. దగ్గర ఆయన ప్రెసిడెంట్ ఎక్కిన తర్వాత నాకు తెలిసి మేబీ ఒక 5 lakhs వరకు హెల్ప్ చేశారు. నైస్ అండి, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు తెలిసినంత వరకు కూడా మిమ్మల్ని మేము ఈరోజు పిలిచి ఈ ఇంటర్వ్యూ చేయడానికి కూడా రీజన్ చెప్తాను. ఆఫ్టర్ బెయిల్ అనేది అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది జానీ మాస్టర్కి సంబంధించి అనేది మాకు తెలియదు. కాకపోతే ఏంటంటే మీ వల్ల చాలా కొత్త విషయాలు మాకు తెలిసాయి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.